అనఘాయై నమః. సిరిగల్ల భూమాత సల్లంగా ఉండాలా, శోకమంటకుండా లోకాన్ని మోయాలా, ఆకలి అన్నోళ్ళకి అన్నాన్ని పెట్టాలా, భూమాత కుడిసేయి శ్రీవల్లి కావాలా. శ్రీవల్లి పద్ధతి అంటే శ్రీవల్లి, శ్రీవల్లి అంటే పద్ధతి. థ్యాంక్స్, ఇప్పుడే వస్తా. శ్రీవల్లి, ఇవన్నీ మా కోసమేనా? ఇవన్నీ మీకోసమే. కడుపు నిండా తినుండ్రి, హాయిగా ఇళ్ళకి పోండ్రి. కమ్మగా ఉన్నాయి కదా? అవును, చాలా కమ్మగా ఉన్నాయి. ఇగో మీరు తింటూ ఉండుండ్రి, నేను గట్ల పోయి చెరింత మైదా తెంపుకొస్తా. నా దోస్తు పెళ్ళుంది కదా. గట్లనే. అక్క, పొద్దున్నే మైదాకు వస్తున్నావు, నాకేనా? మరి నీకా? లే, మరి ఎవరికక్క ఈ మైదాకు? నా దోస్తు వైశ్య కోసం. మర్చిపోయినవాయే? ఇవాళ వైష్ణవిని పెళ్లి కూతురు చేస్తున్నారు కదా? ఆంజలి, 4 రోజుల్లో దాని లగ్గం. ఇలా నా దోస్తు పెళ్లి కూతురు అవుతుంది. నేనే కదా దానికి మైదాకు పెట్టేది, కాళ్ళకి పారాని దిద్దేది. జల్దీ నువ్వు కూడా మైదాకు దింపు, రెడీ చేసుకుని పోదాం. అట్లనే. అమ్మో, ఏమైందే? అమ్మో, చీమలు! వీటిని మందేసి చంపేయాలి. ఆగే, ఇది పట్టుకో. ఆకలైతుందా? తినండి. సరిపోయింది. పొద్దునేమో పిట్టలకి గింజలు, ఇప్పుడేమో నీ దోస్తుకి మైదాకు. నీకు గింతోపికి ఏడునుడొస్తుందక్కా? ఇష్టమైన వాళ్ళ కోసం ఏమైనా చేస్తే కష్టం అనిపిస్తుందా చెప్పు. సరే, లోపలికి పోయి అల్లనేరేడు వాళ్ళున్నాయి, తీసుకురాపో. అక్క, ఇగో
అక్క 10 రూపాయలు పెడితే ఫోన్ వస్తుంది కదా, దీనికి ఇంత సీన్ అవసరమా? అది కొనుక్కోలేదే. కోన్ కొనుక్కోలేదా? గట్లయితే మన నాన్న దగ్గర లోన్ తీసుకోమను. అది కొనుక్కోంది పైసా లేక కాదు, నా చేత మైదాకు పెట్టించుకోవాలని దాని ఆశ. నేను పోయి ఫ్రెష్ అయ్యేస్తా, నువ్వు గీనే ఉండు, వైషు దగ్గరికి పోదాం. చేయి చాపు గోరింటాకు పెట్టాలి. వద్దు పిన్ని. అదేంటమ్మాయి, పెళ్లి కూతుర్ని చేశాక గోరింటాకు వద్దంటావేంటి? నేను పెట్టొద్దు అనట్లేదు పిన్ని, నా ఫ్రెండ్ వచ్చి పెడుతుంది అంటున్నాను. ఫ్రెండా? ఎవరా ఫ్రెండ్? శ్రీవల్లి. పెద్దమ్మా అది మంచిదేనా? అంతా మంచే. బాబాయ్ బాగున్నానమ్మా, నువ్వెట్లున్నావు? బాబాయ్ తను నా బెస్ట్ ఫ్రెండ్. నా చేతులకు గోరింటాకు పెట్టేది, నా పాదాలకు పారాణి అద్దేది శ్రీవల్లి. వైషు, వైషు ఏమనుకోకే, జరంత లేట్ అయింది. పర్వాలేదులే, నువ్వు వచ్చావు, ఐఎమ్ హ్యాపీ. ముందు గోరింటాకు పెట్టు. కస వైషు, నీ చెయ్యలయ్యి. ఏం శ్రీవల్లి, ఉత్త మైదాకు పెట్టుడేనా? కొత్త పెండ్లి పిల్ల, జరా 2 నుడుగుల పాట అందుకోరాదు? పాల సంద్రమంటి పాపాయి, కోరి వచ్చేటి పెనివిటి సీపాయి. పాల సంద్రమంటి పాపాయి, కోరి వచ్చేటి పెనివిటి సీపాయి. గోరింట పండంగా గోరంక రావాలి, గోరింట పండంగా గోరంక రావాలి. కళ్ళల్లో నా కోలు ఉండాలి, 7 జన్మల్లో నిన్నేలుకోవాలి. నీ కళ్ళల్లో నా కోలు ఉండాలి, 7 జన్మల్లో నిన్నేలుకోవాలి. ఎండల్లో ఎన్ని ఎల్లు, పిల్ల గుండెల్లో మళ్ళీ ఎల్లు. ఎండల్లో ఎన్ని ఎల్లు, పిల్ల గుండెల్లో మళ్ళీ ఎల్లు. వచ్చే వరుడి కొరకు గిచ్చే గడియల కొరకు కలలెన్నో కన్నాది శ్రీలక, కాని సింపల్లోన సిగ్గులక. యాహూ 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 యాహూ, నిచ్చే రాముడి మెళ్ళో గుచ్చిన పూదండ, ఏస్తావా కంగారు పడక, ఏచి చూస్తుంది ఎన్నెళ్ళు పడక. ఊరు గల్లు పొరి మేరల్లలో, పూలు పూసిన దారులలో. ఊరు గల్లు పొరి మేరల్లలో, పూలు పూసిన దారులలో. ఎదురెళ్ళి 7 అడుగులు వేస్తావా, ఏలో పట్టుకొని పోలు సుడతావా. పాల సంద్రమంటి పాపాయి, కోరి వచ్చేటి పెనివిటి సీపాయి. పాల సంద్రమంటి పాపాయి, కోరి వచ్చేటి పెనివిటి సీపాయి. గోరింట పండంగా గోరంక రావాలి, గోరింట పండంగా గోరంక రావాలి. కళ్ళల్లో నా కోలు ఉండాలి, 7 జన్మల్లో నిన్నేలుకోవాలి. నీ కళ్ళల్లో నీ కోలు ఉండాలి, 7 జన్మల్లో నిన్నేలుకోవాలి. ఎంత చక్కగా పాడినావు తల్లి. వైషు చెయ్యివు. శ్రీవల్లి ఆగు. కాంతమ్మత్త ఏంటిది? అదే నేను అడుగుతున్నాను, ఏంటిది? నా ఫ్రెండ్ శ్రీవల్లి నాకు గోరింటాకు పెడుతోంది కాంతమ్మత్త. ఫ్రెండ్ అయితే గుమ్మానికి జీడి గింజలు కట్టించుకో, బెస్ట్ ఫ్రెండ్ అయితే నీకు దిష్టి తీయించుకో. అంతేకాని శుభమా అంటూ పెళ్లి కూతురు అవుతూ ఇలాంటి వాళ్లతో గోరింటాకు పెట్టించుకోవడం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నావు కాంతమ్మత్త? అసలు గోరింటాకు ఎందుకు పెడతారో
ఎవరు పెడతారో తెలుసా నీకు? కొత్త పెళ్లి కూతురికి మంచి మనసున్న వాళ్ళు గోరింటాకు పెడితే శుభసూచకం అంటారు కదా, అందుకే అందరి మంచి కోరుకునే శ్రీవల్లి చేత గోరింటాకు పెట్టించుకోవాలి అనుకున్నాను. ఏమ్మా శ్రీవల్లి, నువ్వు గోరింటాకు పెడితే వైష్ణవికి మంచి జరుగుతుంది అంటుంది. నీ మనసులో మంచే ఉంది, కానీ నీ జీవితంలో మంచుందా? నువ్వే చెప్పు. ఆడపిల్ల మంచనేది మనువుతో ముడిపడుంటుందమ్మా. ఆ మనువు అనేది నీకు అందని ద్రాక్షలా ఉంది కదా, నీకు తెలీదా? చెప్పు. కాంతమత్త, మా అక్కేం వైష్ణవక్కకి గోరింటాకు పెడతానని రాలే, వైష్ణవక్కే పిలిచింది. నిజమేనమ్మా, వైషూయే మీ అక్కని పిలిచింది. అది దాని మంచితనం. కాని మీ అక్క రాకుండా ఉండాలి, అది సంస్కారం. కాంతమత్త, శ్రీవల్లిని అవమానించొద్దు. వైష్ణవి, నేను శ్రీవల్లిని అవమానించట్లేదమ్మా. కాస్త మంచి చెడు ఆలోచించుకోమని చెప్తున్నాను. ఏమ్మా శ్రీవల్లి, నేను మాట్లాడింది తప్ప? నువ్వు చాపెక్కి 10 ఏళ్లయింది. నీకు భర్తను తీసుకురావడానికి మీ నాన్న రోడ్డెక్కి 4 ఏళ్లయింది. ఓ 20 సంబంధాలొచ్చి ఇలా చూసి అలా మొహం చాటేసి వెళ్లిపోయారు. మరో 20 సంబంధాలు నిన్ను చూడకుండానే పారిపోయారు కదమ్మా. ఒక్క సంబంధమైనా నిలబడిందా చెప్పు? ఇంతటి అరిష్టాన్ని నీ నెత్తి మీద పెట్టుకున్న నువ్వు వైషూకి గోరింటాకు పెడితే శుభమా అశుభమా నీకు తెలీదా అమ్మా? వైషు అంటే నాకు మస్తు ఇష్టం కాంతమత్త. వైష్ణవి అంటే నీకిష్టమేనమ్మా, కాని అదంటే మాకు ప్రాణం. పెళ్లి చేసుకుని అత్తింట్లో అడుగుపెట్టే పిల్ల 10 కాలాలు చల్లగా ఉండాలని ఆశపడతాం కదమ్మా. మాతో పాటు స్నేహితురాలిగా నువ్వు అదే కోరుకోవాలి కదమ్మా. ఇదిగో కాంతమత్త, అన్ని రోజులు ఒకే లెక్క ఉండవు. ఇవాళ మా అక్క నీ దృష్టిలో దురదృష్టవంతురాలు కావచ్చు, కానీ రేపు అందరిని మించిన అదృష్టవంతురాలు అవ్వచ్చు. మీకు తెలియదు కదా. తప్పైంది కాంతమత్త, నేను గంత దూరం సోచాయించలే. నా దోస్తు పెళ్లికి నా చేత్తోటి మైదాకు పెట్టి జిందగీ అంతా యాదకుంచుకోవాలనుకున్నా, కానీ నా గురించి నా తలరాత గురించి మర్చిపోయినా. సారీ కాంతమత్త. శ్రీవల్లి, వైశ్య ఏమనుకోకే. నా దురదృష్టం ఎట్లున్నా నువ్వు మాత్రం మంచిగా ఉండాలి. నీ బతుకు చల్లగా ఉండాలి. శ్రీవల్లి అక్క, అక్క, శ్రీవల్లి అక్క ఆగు. నువ్వు కూర్చోమ్మా, కూర్చో. అక్క,
హలో, ఎవరు? శ్రీవల్లి? అమ్మా కమలా! అమ్మా! అమ్మా ఏమైందమ్మా? అమ్మా కళ్ళు తెరవమ్మా! అమ్మా కళ్ళు తెరవమ్మా! అమ్మా! అమ్మా! అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా చెప్పు. అయ్యో ఏమైంది? గ్లాస్ తో నీళ్ళు తీసుకురా పోమ్మా. త్వరగా తీసుకురా. అమ్మా కమల, అమ్మ కమల, అమ్మ ఏమైందమ్మా? కళ్ళు తెరవమ్మా. అమ్మా కమలకి ఏమైంది? తెలియదురా. కమల, కమల, అమ్మా అమ్మా అమ్మ కమల. అమ్మా ఏమైందమ్మా? అయ్యో అమ్మా నలమా ఇలా ఏమైంది అత్తయ్య? అమ్మా కమల, శ్రీవల్లి, శ్రీవల్లి, నీకు పెళ్లి కుదిరిందమ్మా. కమల, ఏమంటున్నావే నువ్వు? అవునత్తయ్య, అబ్బాయి వాళ్ళు ఫోన్ చేశారు. శ్రీవల్లి, నీ జీవితం వెలగబోతోందమ్మా. నీ బ్రతుకు పండింది తల్లి. మొన్న నిన్ను చూసిన వెళ్ళిన అబ్బాయికి నువ్వు నచ్చావంట. నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడంటమ్మా. ఇప్పుడు ఫోన్ చేసింది వాళ్లే. ఎంత శుభవార్త చెప్పావు కమలా. రేపే నిశ్చితార్థం చేసుకుందాం అంటున్నారండి. ఆ దేవుడున్నాడు. అంతా మన వళ్ళి అదృష్టుండ్రా గంగాధర్. బామ్మగారు, బరువు నేను మోస్తే క్రెడిట్ ఆ దేవుడికిస్తారా? ఏంటి ఆలోచిస్తున్నారు? ఇన్నాళ్ళు శ్రీవల్లికొచ్చిన సంబంధం ఒక్కటే అతకట్లేదని ఎంత తల్లడిల్లిపోయానో. అందుకే ఈ సంబంధం నేనే హ్యాండిల్ చేశాను. అంతేగాని ఇందులో దేవుడి దయ మన అదృష్టమో లేదు, నా ఎఫర్టే ఉంది. ఏంటి నమ్మరా? కావాలంటే ఫోన్లో చూడండి. ఇందాకే నాకు మెసేజ్ పెట్టారు. అది నేను మీకు చెప్దాం అనుకున్నాను, ఈ లోపే ఫోన్ చేసినట్టున్నారు. అంతే అంతే అంతే. ఏంటి ఏదో తప్పకొప్పుకుంటున్నారా ఏంటి? వాసంతి, ఎవరైతే ఏంటి, ఇన్నాళ్ళకి మా చెల్లికి పెళ్లి కుదిరింది, అది చాలు. శుభస్య శీఘ్రం. మన శ్రీవల్లి పెళ్లి చూడాలని ఊరంతా ఎదురు చూస్తున్నారు. ఏం అదృష్టం అన్నయ్య, ఇంతటి శుభవార్త వినడానికే మేము వచ్చినట్టుంది. వదినా, థ్యాంక్స్. గిన్ని దినాలు నేను అమ్మా నాన్నకి బరువైనా తల మీదకెళ్ళి దింపలేరు. నా దురదృష్టాన్ని దాటి అత్తింటికి పంపలేరు. కానీ నువ్వు పెద్ద మనసుతోటి గల బరువు దింపినావు. అరే ఏంటి శ్రీవల్లి ఇది? నేను ఇంటి కోడల్ని, నీ వదిన్ని. ఇది నా బాధ్యత. కాస్త కష్టమైనా ఒప్పించాను కదా. అంతా ఆ దేవుడి దయ. బామ్మగారు, దేవుడు ఆజ్ఞ అనుకోండి, నా తెలివే అనుకోండి, సంబంధం ఖాయమైపోయింది. శ్రీవల్లి, నువ్వు హ్యాపీగా ఉండు. ఒరే జగదీష్, మీరిద్దరు వచ్చారు సరే, నందు ఏదిరా? దానికి ఏదో సెమినార్ ఉందంట అన్నయ్య, రేపు ఉదయానికల్లా వచ్చేస్తుంది. అందరూ నన్ను దురదృష్టవంతురాల్ని అన్నారు, కానీ ఈ పెళ్లి రూపంలో ఆ అదృష్టమే నా జీవితంలోకి రాబోతుంది.
పో. దొరా సూటు బూటు వేసుకొని దొర తీరుగున్నావు. గింత సాయం చేసినందుకు దండాలు దొరా. సహాయం కాదు, నా అవసరం. ఏదైతే అది అయిందొరా. తేగల మహారాజు జాలిపడి అట్టుకున్నావు, లేకపోతే వెనకకు పడటం దొరా. నీ రిక్షా పడిపోతే నాకు నష్టం లేదు, కానీ రోడ్డు మీద పడిపోతే నాకు గంట నష్టం. అయితే గిదంతా చేసింది నా మీద జాలితో కాదా దొరా. నా టైం వేస్ట్ చేస్తే నా తల్లి మీదే జాలి పడ్డావు. ఇంకా నువ్వెంత? కరెన్సీ ఖర్చు చేసి కాలాన్ని కొంటానే తప్ప ఒకరి మీద జాలిపడి కాలాన్ని వృధా చేయను. గదేం దొరా గట్లంటున్నావు? ఈ ప్రపంచంలో కాలం డబ్బు కన్నా విలువైనవి ఏవీ లేవు అంటున్నావు. అయినా ఈ వయసులో తిని పడుకోక ఇవన్నీ అవసరమా? తిని వండుకుంటే ఎదిగిన బిడ్డకు లగ్గం ఎట్లా చేస్తాం దొరా? కట్నం ఇచ్చి ఒక అయ్య చేతిలో ఎట్లా పెడతాం దొరా? ఆడపిల్లని కనకుండా ఉంటే పోయేది కదా. అదేం దొరా? మగాడు ఆడపిల్లని కంటే తనని పెంచాలి, పెద్ద చెయ్యాలి, చదివించాలి. ఇవి చాలదన్నట్టు పెళ్లికి ముందు తండ్రి దగ్గర, పెళ్లి తర్వాత మొగుడి మీద పడి బతికేస్తారు ఈ అమ్మాయిలు. సెల్ఫిష్. ఏదో అంటున్నారు దొరా. ఏం లేదు, నీ వల్ల ఆల్రెడీ 5 minutes టైం వేస్ట్ అయిందని చెప్తున్నాను. అమ్మా శ్రీవల్లి, రోజు కన్నా ఈ రోజు ముడుపుల బరువు పెరిగినట్టుందే. అవును పంతులు గారు, నిన్నటిదాకా మా వాళ్ళు మంచిగా ఉంటే చాలనుకున్నా, కానీ ఇప్పుడు నా పెళ్లి ఫిక్స్ అయింది. శుభం. ఎంత చల్లని వార్త చెప్పావమ్మా. ఈ రోజు గవర్నమెంట్ సెలవు ప్రకటించాలి. థ్యాంక్స్ పంతులు గారు. నాకున్న దోషాన్ని కూడా పట్టించుకోకుండా గళ్ళు ఈ పెళ్లి కొప్పుకున్నారంటే గళ్ళు మంచిగా ఉండాలా లేదా? ఉండాలి ఉండాలి. గందుకే మా పుట్టింటోళ్లతో పాటు మా అత్తింటోళ్ల కోసం కూడా ముడుపు కట్టనికి వచ్చిన. బాగుందమ్మా. ముడుపు పాతదైనా పద్ధతి కొత్తగా ఉంది. సరే అమ్మా, పద. అమ్మా, గీది నా కాబోయే అత్త మామల కొరకు కాదు, అత్తింట్లో నన్ను బిడ్డ లెక్క చూసుకునే మా అమ్మ నాన్నల కొరకు గీ ముడుపు గట్టిన తల్లి. నీకు తెలీదా సరోజా, తిరుపతి కొండకున్నంత పరపతున్నోళ్ళం. నా కొడుకు పెళ్లి విషయంలో తగ్గుతావా ఏంటి? రే సత్తి. అమ్మగారు ఏం చేస్తున్నావురా? బూట్లు పాలిష్ అమ్మగారు. చిన్నబాబు గారిది. ఆ బూట్లో నీ మొహం కనపడుతోందా? బూట్లో నా మొహం ఎలా కనపడుతుంది అమ్మగారు? అంత నీట్ గా పాలిష్ చెయ్యాలి అంటున్నాను. ఓహో, అవి నా కొడుకు సామ్రాట్ బూట్లురా. అద్దంలా మెరిసిపోవాలి, అర్థమైందా? అర్థమైందండి అమ్మగారు. దాందే ఉందమ్మా. మనం ఏమైనా అన్నం వడ్డించాలా, అరిటాకులేయాలా? సజెషన్ మనం ఇస్తే డిజైన్ వాళ్ళు ఇస్తారు. ఆవకాయ కావాలన్నా ఆర్డర్ చేయడమే. అది సరేనమ్మా. ఇంతకీ నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు? అవన్నీ కాదమ్మా, నువ్వు ఉన్న పళంగా బయలుదేరాలి, సరేనా?
ఉంటాను. ఇక నుండి అన్ని షూస్ పాలిష్ చేయి, తళతళ మెరిసిపోవాలి. అలాగే అమ్మగారు. ఏంటి భవానీ ఇది? మన సామ్రాట్ ఏ షూ వేసుకుంటాడో అవి పాలిష్ చేయించొచ్చు కదా, అన్ని జతలు ఎందుకు? చూడండి, నా కొడుకు మహారాజు, వాడికి ఆప్షన్స్ ఇవ్వాలి, దేంట్లోనూ డిసిషన్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే వాడు ఈ ఇల్లు నిలబెట్టాడు కాబట్టి. అది గుర్తుందిగా. నువ్వు మర్చిపోనిస్తావా? చూడండి, వాడికి ఎప్పుడు ఎక్కడ ఏం నచ్చుతుందో వాడికే తెలీదు. నీకు తెలియదని చెప్పు. మీకు తెలుసా కదా? వాడికి కావాల్సింది కళ్ళ ముందు, అవసరమైతే కాళ్ల ముందు పెట్టాలి. ఎందుకంటే వాడు ఈ ఇల్లు నిలబెట్టాడు కాబట్టి. అందుకనే అన్నీ నీట్గా రెడీ చేయమన్నాను. తల్లి, ఈ ముడుపు మా బావ కొరకు. మా బావం చేసుకున్న నా తోడికోడలు మా అక్క కొరకు. బావంటే అన్న లెక్క, తోడికోడలంటే అక్క తీరు. రేపు అత్తింట్లో మంచి చెడు చెప్పేది మా అక్కనే కదా. గల్లిద్దరూ మంచిగుండాలి. చక్రి, ఏంట్రా ఇది? ఏమైందమ్మా? రే, అది కాదు నాన్న. ఈ షర్ట్ ఏమిటి, వాలకమేంటి? నీ తమ్ముడు నీకోసం డ్రెస్ పంపించాడ్రా, వెళ్ళి వేసుకో నాన్నా. టూ మచ్ అమ్మా. ప్లీజ్ నాన్నా, వెళ్ళు. ఏమ్మా శ్రీవల్లి, అదేంటమ్మా ఇద్దరు పేర్లు చెప్పి ముడుపు కట్టావు, కానీ అందులో 3 ముడుపులున్నాయి? యాదిమర్సిన పంతులు గారు, మా తోడికోడలు కడుపుతోటుంది. రేపు పుట్టబోయే చంటి పాప కూడా మంచిగుండాలి కదా. ఏమండి, కాఫీ? తమ్ముడు నా కోసం షర్ట్ పంపించాడంట, అది వేసుకొచ్చి కాఫీ తాగుతాను. ఎందుకండి? ఎందుకంటే వాడి ఇల్లు నిలబెట్టాడు కాబట్టి. అన్నీ వచ్చినట్టే కదా, పూజ కదా. మామయ్య, కాఫీ. ఇదిగోండి. ఏమ్మా, నువ్వు కూడా చీర మార్చుకోమ్మా, ఇవాళ వాడు ఎంగేజ్మెంట్ కదా. సరే అత్తయ్య. అక్క, కాళ్ళు లాగుతున్నాయి. ఇంకెంత మందున్నారే మీ అత్తింట్లో? ఇంకైపోయినట్టే లేవే. ఎంత గొప్పదానివమ్మా నువ్వు. నీలాంటి దాన్ని నేనెక్కడా చూడలేదు. పెళ్ళయ్యాక మెట్టినింట్లో అడుగు పెట్టాక మా వాళ్ళు అని కలుపుకుపోయేవాళ్ళు ఉంటారు, గౌరవంగా చూసేవాళ్ళు ఉంటారు. కానీ పెళ్లికి ముందే అత్తింటి బాగు కోరుకునే గొప్ప మనసున్నదానివమ్మా నువ్వు. నీలాంటి అమ్మాయికి నీకన్నా గొప్ప మనసున్నవాడు, దేవుళ్లాంటి వాడే భర్తగా వస్తాడమ్మా. దేవుళ్లాంటోడేంది పంతులు గారు, దేవుడే వస్తున్నాడు.